ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో దండయాత్ర కొనసాగిస్తూ బీజేపీని అధికారంలో నిలబెడుతూ ఆ పార్టీ జెండాని ఎగరేస్తున్నటువంటి నేపథ్యంలో దాని వెనకాల అనేక రకాలైనటువంటి రహస్యాలు ఉన్నాయని ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో మొదటిది ఏంటంటే బీజేపీ ప్రతిపక్షాల సంబంధించినటువంటి నాయకుల మీద కావాలని ఈడీ, ఐటీ ఇలాంటి దాడులు చేయించి తర్వాత వాళ్ళని తిరిగి ఆ పార్టీలోకి తీసుకొని ఆ పార్టీలో జాయిన్ చేసుకొని తర్వాత వాళ్ళని ఎలాంటి కేసులు లేనటువంటి నాయకులుగా చిత్రీకరిస్తుంది. అందువల్ల ఇది బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ పార్టీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒకసారి వాస్తవాల్లోకి వెళితే 2014 తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 190 మంది పైగా ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి అనేక మంది నాయకుల మీద ఈడీ, ఐటీ ఇట్లాంటి దాడులు చేయించి దాదాపు వాళ్ళలో అనేక మందిని తమ పార్టీలో చేర్చుకుని ఉన్నతి పదవులు కల్పించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ ముఖ్యంగా ఇప్పుడు దాదాపు భారతదేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీళ్ళ జాబితాలో ఉన్నారన్న విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. వీళ్ళలో ప్రధానంగా అస్సాం రాష్ట్రం తీసుకుంటే హేమంత్ శర్మ, ఈయన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన మీద ఈడీ దాడులు చేసిన తర్వాత ఆయన బీజేపీ పార్టీలో చేరడం, తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ హిమ ఖండు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈయన మీద కూడా ఇదే రకమైన దాడులు చేయించి ఆ పార్టీలో చేర్చుకొని ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీజేపీలో ఉన్నారు. త్రిపుర రాష్ట్రం కూడా ఇలాంటి నేపథ్యం కలిగిన చరిత్ర ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక్కడ మాణిక్ సాహు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన మీద కూడా ఈడీ, ఐటీ దాడులు చేశారు. తర్వాత ఆయన బీజేపీ కండగా పుచ్చుకున్నారు. తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వెస్ట్ బెంగాల్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అక్కడ చాలా మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం సువేందు అధికారి ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఈయన మీద కూడా ఈడీ రకరకాల దాడులు చేసి తర్వాత బీజేపీలో చేర్చుకొని ఆ తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. తర్వాత బీహార్ ఇటీవల అంటే వెస్ట్ బెంగాల్కి మొన్న జరిగినటువంటి రాష్ట్రాల కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో బీహార్లో అక్కడ నితీష్ కుమార్తో బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ నితీష్ కుమార్ని కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించినటువంటి నేపథ్యంలో తర్వాత ఆయనని అక్కడి నుంచి తీసుకుని వచ్చి రాజ్యసభకు పంపించి అక్కడ సామ్రాట్ చౌదరి అన్న నాయకుడిని ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అక్కడ ఏర్పాటు చేశారు. ఈయన అంతకుముందు జేడీయూ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ఈయన మీద ఐటీ, ఈడీ దాడులు చేయించి తర్వాత బీజేపీలో చేర్చుకుని తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా అధికారం కట్టబెట్టారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి.